కోర్టు తీర్పును చూసి మాకేదో మేలు జరిగిందని సంకలు గుద్దుకోవడం బంద్ చేస్తే మంచిది. బీఆర్ఎస్ మిత్రులు, ఘోష్ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగబద్ధమే అని కోర్టు చెప్పింది. తాత్కాలికంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దనే ఒక ఆర్డర్ ఉంది, అది ఇంటీరియం ఆర్డర్. రేపు పూర్తి స్థాయి నివేదిక వచ్చిన తర్వాత, అంటే సిబిఐ నివేదిక తర్వాత కానీ కంపారిజన్ సిబిఐతో పాటు ఘోష్ కమిటీ రికమెండేషన్స్ కానీ కంపేర్ చేసిన తర్వాత తుది తీర్పు వచ్చినాక అప్పుడు మీ దొంగతనం బయటపడుతుంది, మీ అవినీతి బయటపడుతుంది. అంతే తప్పితే ఏదో తాత్కాలికంగా ఇది వచ్చింది మాకు ఇదే సరిపోతుంది, ఇదే ఫైనల్ రిపోర్ట్ అని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. సో హరీష్ రావు చాలా ప్రయత్నం చేస్తుండ్రు ఢిల్లీలో ఏ విధంగా ఆ కోర్టు నుంచి బయటపడాలి, లేదంటే సిబిఐ దాని నుంచి బయటపడాలి, బీజేపీ నాయకులతో మంతనాలు, ఇవన్నీ కూడా సమాచారం ఉంది. కాబట్టి అవినీతి చేసి తప్పు చేసి తప్పించుకుంటామనే ఆలోచనను బంద్ చేయండి. ఎప్పటికైనా అది బయటపడేది. కాళేశ్వరం కూలింది వాస్తవమే, అన్నిటికంటే ముఖ్యంగా మీరే ఒప్పుకున్నారు. 2 పిల్లలు కూలితే, మూడు పిల్లలు కూలితే, కాబట్టి ఆ కూలియేటట్టుగా కట్టింది ఏందో, దాని వివరాలు ఏందో, దాని టెక్నికల్ అవన్నీ కూడా ఎంక్వైరీలో తెలుస్తాయి. సిబిఐ బీజేపీ చేతిలో ఉంది కదా, దాని నుంచి మేము తప్పించుకోగలం రాజకీయంగా. వాళ్ళతో కలిసిపోతే వాషింగ్ పౌడర్ నిర్మా లెక్క కేసీఆర్ చెప్పినట్టు బీజేపీతో కలిసిపోతే తప్పులన్నీ క్లీన్ అవుతాయనే ఒక సూత్రాన్ని మీరు అనుసరించాలనుకున్నా డెఫినెట్గా అక్కడ చేసిన తప్పు ఎప్పటికైనా బయటపడేదే, దానికి శిక్ష పడేదే అని చెప్పి తెలియజేస్తుంది.